ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగడు. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్. ఎవరు గల్లాలు పట్టుకుని పొట్టు పొట్టు బట్టలు చించుకునేలా కొట్టుకుంటారో అదే గాంధీ భవన్. ఇది తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల డైలాగ్. ఎదురుగా మంత్రి ఉంటే మాకేంటి, ఎంపీ ఎవడైతే నాకేంటి, నాకు కుర్చీ ఎందుకు ఇవ్వలేదు, కుర్చీ కోసం కుస్తీకి సై అంటున్నారు హస్తం లీడర్లు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే వాళ్ళు అధికారంలో ఉన్నామని సోయలేదు. ఏమైనా కుర్చీలాటలో మాత్రం మిమ్మల్ని మించినోడు లేడు. మాకు క్రమశిక్షణ లేదని మరోసారి గాంధీ భవన్ లో జరిగిన గలాట నిరూపిస్తుంది. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? గాంధీ భవన్ లో గుద్దులాట వెనుక హిస్టరీని ఓసారి చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒకడు గెలిస్తే ఇంకొకడు ఓడించాలి అనే కుళ్ళు రాజకీయాల కథే కనిపిస్తుంది. పిసిసి చీఫ్ పదవి కోసం జరిగిన కుమ్ములాటలు, పార్టీ మీటింగ్ లో మైకులో విరగొట్టుకున్న రోజులు, నేతల మధ్య బాహాబాహీలు ఇవన్నీ ఆ పార్టీకి కొత్తేమీ కాదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాగో నేడు తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ గ్రూప్ తనం మాత్రం పోలేదు. గతంలో గాంధీ భవన్ వేదికగా ఎందరో అగ్రనేతల మధ్యలో జరిగిన వాగ్వాదాలు చూశాం. పార్టీ కార్యక్రమాల్లో ఒకరినొకరు కించపరుచుకోవడం, మీడియా ముందు రచ్చకెక్కడం, వర్గాల వారీగా చీలిపోయి అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం ఇదేగా కాంగ్రెస్ నిత్యకృత్యం. పదవుల కోసం పైరవీలు, ప్రోటోకాల్ కోసం పోట్లాటలు, ఈ అహంకారపు పోకడలే ఆ పార్టీని గతంలో మట్టిలో కలిపినా ఈ నాయకులకు బుద్ధి రాలేదు. ఇది మనం అంటున్న మాట కాదు, ఓట్లేసిన జనాలే అంటున్నారు. తాజాగా గాంధీ భవన్ లో మంత్రి అజారుద్దీన్ సమక్షంలోనే జరిగిన తోపులాట, ఫిరోజ్ ఖాన్ కింద పడిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఏదో పాత సినిమా మళ్లీ రిలీజ్ అయినట్లు అనిపిస్తుంది. కుర్చీ నాది, మంత్రి పక్కన కూర్చునేది నేనే అంటూ రోడ్ల మీదకి రావడం, గొడవ పడడం చూస్తుంటే అధికారం వచ్చినా ఈ నేతల ఆలోచన విధానం ఏమాత్రం మారలేదని స్పష్టమవుతుంది. ప్రజల సమస్యల కోసం పోరాడాల్సిన వేదికపై తమ అహంకారం కోసం పోరాడే దిగజారుడుతనం ఇక్కడ కనిపిస్తుంది. వీరి భాషలో అయితే ఇది కుటుంబ సమస్య, మిస్అండర్స్టాండింగ్ అంటారు. కానీ సామాన్య ప్రజల దృష్టిలో ఇదొక చిల్లర రాజకీయ ప్రదర్శన. గొడవ జరిగిన వెంటనే హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడటం, మళ్లీ మరుసటి రోజు అదే వైరం కొనసాగించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయింది. క్రమశిక్షణ అనేది ఆ పార్టీ నిఘంటువులో లేనేలేదు. పైగా తన్నులాటను కూడా వారు ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? మాకు మా ఫ్రీడమ్ ఎక్కువని. ఫ్రీడమ్ అంటే పొట్టు పొట్టు కొట్టుకోవడమా? ప్రజా సమస్యలపై పరిష్కారానికి దారి చూపడమా? అంటే ఒక బాధ్యతాయుతమైన మంత్రి కూడా ఈ గొడవను ఆపలేక వేదిక దిగి వెళ్లిపోవడం తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న సమన్వయ రాహిత్యానికి, నాయకత్వ లోపానికి నిదర్శనం. కాంగ్రెస్ అంటేనే గొడవల అడ్డా, క్రమశిక్షణ లేని పార్టీ అనే ముద్ర ఈ ఘటనతో మరోసారి బలపడింది. పాత అలవాట్లు, పాత గొడవలు, పాత అహంకారం. మారుతున్న తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం తన పాత సంస్కృతిని పట్టుకొని వేలాడుతోంది. ప్రజలు అధికారం ఇచ్చింది సేవల కోసం, ఇలాంటి చిల్లర గొడవల కోసం కాదు. ఇలాంటి బాధ్యత లేని నాయకులు మనకు అవసరమా అని ఇప్పుడు తెలంగాణ స్వరం గట్టిగా అడుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి.
శిక్షణ